జగదేక వీరుడు అతిలోక సుందరి విజయం తర్వాత అశ్విని దత్ సీజీఐని హైలైట్ చేస్తూ ఫ్యాంటసీ సినిమా చేయాలనుకున్నారు. అందుకే చిరంజీవి ప్రధాన పాత్రలో, సంగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో భూలోక వీరుడు అనే సినిమా ప్రారంభమైంది. 2 షెడ్యూళ్లను పూర్తి చేసిన తర్వాత తమ చేతిలో సరైన కథ లేదని గ్రహించి ఆ ప్రాజెక్ట్ ను పక్కన పెట్టారు. రామ్ గోపాల్ వర్మ తనకు నచ్చిన కథను అశ్విని దత్ కి వినిపించాడు. వర్మ ఆ సమయంలో దావుద్ సినిమా చేస్తున్నాడు మరియు సంజయ్ దత్ యొక్క చట్టపరమైన సమస్యల కారణంగా దావుద్ షూటింగ్ ఆగిపోవచ్చు అని భావించాడు. దాంతో అశ్విని దత్ చిరంజీవికి నచ్చిన కథ వర్మకు చెప్పాడట. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో చిరంజీవి కథానాయకుడిగా అశ్విని దత్ ఈ ప్రాజెక్ట్ ను ప్రారంభించాడు. సంజయ్ దత్ విడుదలైన తర్వాత దావుద్ షూటింగ్ తిరిగి ప్రారంభమైంది. ఈ 2 సినిమా కథాంశాలు ఒకేలా ఉన్నాయని అశ్విని దత్ గ్రహించారు. అందుకే కథాంశం ఉన్న సినిమాని మరో చిత్రానికి చేయడం అతనికి సౌకర్యంగా లేకపోవడంతో అతను ఆ ప్రాజెక్ట్ ని ఆపేశాడు. అశ్విని దత్ కుమార్తెలు స్వప్న దత్ మరియు ప్రియాంక దత్ ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. 2019 మహర్షి తెలుగు కో ప్రొడ్యూస్డ్ విత్ దిల్ రాజు అండ్ ప్రసాద్ వి పొట్లూరి. 1975 ఎదుర్లేని మనిషి తెలుగు. 1978 యుగ పురుషుడు తెలుగు. 1981 గురు శిష్యులు తెలుగు. 1983 అడవి సింహాలు తెలుగు. 1985 అగ్నిపర్వతం తెలుగు. 1986 బ్రహ్మరుదులు. 1988 ఆఖరి పోరాటం తెలుగు. 1990 జగదేక వీరుడు అతిలోక సుందరి తెలుగు. 1992 అశ్వమేధం తెలుగు. 1994 శుభలగ్నం తెలుగు. 1994 గోవిందా గోవిందా తెలుగు. 1998 చూడాలని ఉంది తెలుగు. 1999 రాజకుమారుడు తెలుగు. 1999 రావోయి చందమామ తెలుగు. 2000 ఆజాద్ తెలుగు. 2001 ప్రేమక్కే సాయి కన్నడ. 2002 కంపెనీ హిందీ. 2002 ఇంద్రా తెలుగు. 2005 బాలు ABCDEFG తెలుగు. 2005 సుభాష్ చంద్రబోస్ తెలుగు. 2005 జై చిరంజీవ తెలుగు. 2006 సైనికుడు తెలుగు. 2007 చిరుత తెలుగు. 2008 కథానాయకుడు తెలుగు. 2008 కంత్రి తెలుగు. 2011 శక్తి తెలుగు. 2018 దేవదాస్ తెలుగు. 2022 సీతారామం తెలుగు. 2024 కల్కి 2898 AD తెలుగు. స్వప్న సినిమా. 2001 స్టూడెంట్ నెంబర్ 1 తెలుగు. 2002 ఒకటో నంబర్ కుర్రాడు. 2015 ఎవడే సుబ్రహ్మణ్యం. 2018 మహానటి. 2021 జాతిరత్నాలు. 2022 సీతారామం. 2023 అన్ని మంచి శకునంలే. 3 ఏంజల్ స్టూడియో. 2009 బాణం. 2010 ఓం శాంతి. 2012 సారొచ్చారు. రాఘవేంద్ర మూవీ కార్పొరేషన్, సిరి మీడియా ఆర్ట్స్ అండ్ యునైటెడ్ ప్రొడ్యూసర్స్. 1996 పెళ్లి సందడి తెలుగు. 1997 మేరే సప్నోं की రాణి హిందీ. 1998 పరదేశీ తెలుగు. 1998 నిన్నైతాన్ వందాల్ తమిళ్. 2003 పెళ్ళ మూరెల్తే తెలుగు. గంగోత్రి కల్కటా మెయిల్ హిందీ రీమేక్ ఆఫ్ చూడాలని ఉంది. 2004 ఇంట్లో శ్రీమతి వీధిలో కుమారి. శ్రీ ప్రియాంక పిక్చర్స్. 1994 శుభలగ్నం తెలుగు. కె విశ్వనాథ్ దర్శకత్వం వహించిన బ్లాక్ అండ్ వైట్ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా అశ్విని దత్ తన సినీ జీవితాన్ని ప్రారంభించాడు. అతను తన అభిమాన నటుడు ఎన్టీ రామారావుతో ఒక చిత్రాన్ని నిర్మించాలని కోరుకున్నాడు మరియు అతన్ని సంప్రదించాడు. ఎన్టీఆర్ పేరు పెట్టారు. వైజయంతి మూవీస్ 1975లో విజయవంతమైన చిత్రం ఎదుర్లేని మనిషితో అశ్విని దత్ యాజమాన్యంలో నిర్మాణాన్ని ప్రారంభించింది. ప్రొడక్షన్ హౌస్ లోగోలో ఎన్టీ రామారావు శ్రీకృష్ణ భగవానుడు, చేతిలో శంఖం మరియు అతని వెనుక భూమి ఉంది. సినిమాలు మరియు విజయం సవరించు నిర్మాణ సంస్థ ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు, చిరంజీవి వంటి తెలుగు సినిమా యొక్క అగ్రశ్రేణి నటులతో సినిమాలు తీయడం కొనసాగించింది. వైజయంతి మూవీస్ నిర్మించిన చాలా చిత్రాలకి కె బాపయ్య మరియు కె రాఘవేంద్ర రావు దర్శకత్వం వహించారు. వైజయంతి మూవీస్ అగ్నిపర్వతం, జగదేక వీరుడు అతిలోక సుందరి, ఇంద్ర వంటి అనేక తెలుగు చిత్రాలను నిర్మించింది. ఇవి బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించాయి. వైజయంతి మూవీస్ తెలుగు సినిమాకి జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, రామ్ చరణ్, అల్లు అర్జున్ మరియు నారా రోహిత్ వంటి ప్రముఖ నటులను పరిచయం చేసింది. వైజయంతి మూవీస్ 2011లో శక్తి చిత్రంతో ఘోర పరాజయం పొందే వరకు విజయవంతమైంది. దీని తర్వాత అశ్విని దత్ 7 ఏళ్లు విరామం తీసుకున్నారు. అతను 2018లో మహానటి నిర్మించాడు. అది ఆ సంవత్సరంలో అత్యధిక వసూలు సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.